హాయ్ అండి, నేను మీ సురేష్ ట్రైబల్ వీడియోస్. మనమైతే చాలా రోజులైంది అడవిలోకి వచ్చి. ఇప్పుడు సీతాఫలం వచ్చే వాళ్ళం. ఇప్పుడైతే ఏం వస్తున్నాయో చూద్దాం. ఇప్పుడు ఈ సీజన్ అయితే రామఫలం స్టార్ట్ అవుతాయండి, అంటే కొద్ది స్టార్ట్ అవుతాయి. సార్ మీకు చూపిస్తాను అది ఏమున్నాయి అక్కడ. ఇప్పుడు ఇదైతే అన్సీజన్ అండి, మనకి ఏం దొరకవు. కాకపోతే వచ్చి చాలా రోజులైంది, అలాగే వీడియో కూడా పెట్టి చాలా రోజుంది కదా, వీడియో కూడా చేద్దామని చెప్పి రావడం జరిగింది. చూద్దాం అండి అసలు ఏం దొరుకుతాయి మనకు చూద్దాం. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి రామఫలం సీజన్ అండి ఇది. అలాగే సీతాఫలం కూడా కొద్దిగా వస్తాయి మరి. ఇప్పుడు ఈ రామఫలాల బుట్ట అయితే 1200 చెప్తుందండి ఆవిడ. ఇప్పుడు ట్రై అయితే మనకి 1500 చెప్తుందండి ఆవిడ. ఇలా పైకి నడుచుకుంటూ వెళ్దామండి. ఇలాగే బళ్ళు అయితే వెళ్ళడం కష్టం, అంటే బైక్స్ అయితే వెళ్తాయి కానీ మనకి వ్యాన్లు వెళ్ళడం చాలా కష్టం. చూస్తున్నారు కదా రోడ్డు అనేది, అంటే సగం దూరం వెళ్ళిన తర్వాత అవి కరెక్ట్గా ఒక ఆటో వెళ్ళి దారి మాత్రం ఉంటుంది, బండి వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది. చూడండి, ఇప్పుడు ఇదైతే అన్ సీజను సీతాఫలాలకి. అంటే సీతాఫలం అంటే నార్మల్ నాటుకాయలు ఇవి, హైబ్రిడ్ అయితే వస్తున్నాయి. ఇప్పుడు అయితే నార్మల్ నాటుకాయ అయితే సీజన్ అయిపోయింది, అయినా ఇక్కడ అక్కడక్కడ ఒక కాయ కనపడుతుంది. ఎంత అడవండి ఇది. మనమైతే ఇప్పుడు రామఫలాలకు వచ్చాం. అవి కూడా రేట్ ఎక్కువ ఉన్నాయి, అంటే స్టార్టింగ్ కదా, కాయలు స్టార్టింగ్ వల్ల రేట్ ఎక్కువ కనపడుతున్నాయి. ఎలా బజ్జీ ఎలా రేటు? ఒకటి 5 రూపాయలా? అవి పచ్చిమిర్చి బజ్జీలు అవి ఎంతనా? అవి ఇలాగ రేట్ అంటున్నా ప్లేట్ అలాగా. అదెంత? ఒకటి ఎంత? అదే 5నా? ఇది 5నా? పర్లేదు, బాగానే అవుతుంది, బాగానే వేస్తున్నాం సార్ ఇక్కడ. అది కూడా ఓపెన్ చేయమది అమ్మ, అది ఓపెన్ చేయి. చిన్నోడు అంతే కదా. చెప్పు ఈ ఎంత మాట కరెక్ట్ చెప్పు. అడుగు, నువ్వు చెప్పాలి, నేను అడుగు. నువ్వు అడుగు చెప్పమ్మా, ఇందాకేదో చెప్పడం మానేసావు. డజన్ కాయలు 400 అడిగింది మాత ఇవ్వలేదు. ఆ మాత 800 అయిపోయింది, 800కి. అదే చూడండి, ఇప్పుడు మన గిరిజనులు తెస్తున్నవి అయితే అడ్డాకులు అంటారు వీటిని. అది ఇస్తరాకులు కొడతారు కదండి, వాటికి వాడతారు. అలాగే టిఫిన్ సెంటర్లు కూడా వాడుతుంటారు. ఇవి చాలా దూరం చూస్తారండి, అజ్మించాల్లో 5 కిలోమీటర్ల దూరం చూస్తారు. లక్కపాడు అనే గ్రామం నుంచి నడిచి వస్తారండి, అక్కడి నుంచి ఏమి ట్రావెలింగ్ ఉండదు. అలాగే 5 కిలోమీటర్లు కూడా నడిచే రావాలండి, ఎందుకంటే వాళ్ళకి ఎక్కడి నుంచి ఏం దొరకవు. ఇక్కడి నుంచి అయితే ఆటోలు దొరుకుతాయి. చెప్పు 1500. మనకు మొత్తం మీద అయితే 2, 4, 6, 8 అంటే మనకి 8 ట్రైలు అండి రామఫలం వచ్చినాయండి. సీతాఫలం అయితే ట్రైకి ఒక హాఫ్ ట్రై వచ్చాయి. అలా 10, 11 పైనాపిల్ వచ్చాయి. సరే, దీంట్లో అయితే ఒక పండు ఉంది, చూద్దాం ఎలా ఉందో చూద్దాం. నేను చూపిస్తాను. అది రామఫలం ఎలా ఉంటుందో చాలామంది తెలియదు కదా, ఓపెన్ చేసి చూపిస్తాను. మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.